బీజేపీ అనే ఒక పార్టీ అది ఆడున్నదే తెలియదు. ఇప్పుడు దుబ్బాకలకు ఎలక్షన్ జరుగుతాయి, అది గెలిచేయలేదు పీకేలేదు. అరే బిడ్డ బండి సంజయ్ దుబ్బాక ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళతోని ఊదు కాలది, పీరు లేవదు, వాళ్ళతో ఏం కూడా కాదు. పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు తప్ప వాళ్ళతో ఏం కాదు. మళ్ళా ఇక్కడ ఉండేది మనమే. ఎట్లాగో మీరు అధికారంలోకి వచ్చేది లేదు, రేపటి నాడు అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే. ఏం పేరు అని పేరు? అమిత్ షా. అమిత్ షా అని వచ్చింది. బిడ్డ మళ్ళా తేపకి నీరే లాగబలిపోయాక దంచది, నువ్వే ఉండవు పవర్లా. ఏం పేరు అని పేరు? ఏం పేరు అని పేరు? ఏం పేరు అని పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? అమిత్ షా. ఎంతో ఉత్కంఠ నెలకొన్న నిజామాబాద్ ఎంపీ పోటీలో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై ధర్మపురి అరవింద్ గెలుపొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ హైకమాండ్. విపరీతమైన ఉత్కంఠకు గురి చేసిన రిజల్ట్ ఎట్టకేలకు మన కళ్ల ముందు కనిపిస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఫలితాలతో ఫుల్ జోష్ లో ఉన్నది మాత్రం కమలం పార్టీ. ఆ పార్టీకి 48 డివిజన్లు దక్కాయి. ఏం పేరు అని పేరు? ఏం పేరు అని పేరు? ఏం పేరు అని పేరు?